తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమ్మ ఆకలి అంటూ ఏ సమయంలో వచ్చినా కాదనకుండా లేదనకుండా కడుపు నిండా అన్నం పెడతారు. నిత్య అన్నదానంతో ఇప్పటి వరకు వేల మంది ఆకలి తీర్చారు. అంతేకాదు, వేసవి కాలంలో చెప్పులు కొనిస్తారు, వానాకాలంలో గొడుగులు పంపిణీ చేస్తారు, పేద మహిళలకు చీరలు పంచిపెడతారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 15 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తూ నెల్లూరు డొక్కా సీతమ్మగా పేరు తెచ్చుకున్నారు. మానవీయతే మనిషికి అసలైన మకుటం అంటూ అనేక సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కుసుమాంబ సర్వీస్ జర్నీపై ఈటీవీ ప్రత్యేక కథనం. చకచకా వంటలు చేస్తూ నవ్వుతూ వడ్డిస్తూ పేద పిల్లల ఆకలి తీరుస్తున్న ఈమె పేరు ఎడవల్లి కుసుమాంబ. వయసు 68 ఏళ్లు. నెల్లూరు జిల్లా అల్లీపురం స్వస్థలం. భర్త రఘురామయ్య రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. 3 పిల్లలు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నలుగురికి సాయపడాలనే మనస్తత్వం కుసుమాంబది. భర్త పిల్లల ప్రోత్సాహంతో మళ్లీ సేవా కార్యక్రమాల వైపు అడుగువేశారు. పేదలకు ఉచితంగా భోజనం పెట్టి గోదారోళ్ల అన్నపూర్ణగా పేరొందారు డొక్కా సీతమ్మ. ఆమె స్ఫూర్తితో 15 ఏళ్లుగా రాత్రి పగలు తేడా లేకుండా అదే సేవను కొనసాగిస్తూ పేదల పెన్నిధిగా మారారు కుసుమాంబ. బడి పిల్లకాయలు మా ఇంటికి ప్రసాదం కోసం వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు వస్తుంటే వాళ్ళు ఎండలో వచ్చేవాళ్ళు మా ఇంటికి. వస్తాం, అయ్యో కాళ్ళు కాలిపోతున్నాయి అని చెప్పి వాళ్ళకి చెప్పులు తెచ్చి అది అలవాటు అయిపోయింది. వాళ్ళ తర్వాత వాళ్ళు అక్కడ మధ్యాహ్నం ఆకలి అవుతుంది కదా, అన్నానికి వచ్చేవాళ్ళు. అట్లా అన్నం పెట్టేదాన్ని. ఏ టైంలోనే వస్తారు వాళ్ళు, ఏ టైంలోనే నేను పెట్టగలను. 15 సంవత్సరాల నుంచి ఇస్తుంటా. విన్నారుగా, కుసుమాంబ సేవా ప్రయాణం ఇలా ప్రారంభమైంది. ఎప్పుడూ ఇంట్లో సరుకులు దండిగా నిల్వ ఉంచుతారు. ఆకలి అంటూ ఎవరెళ్లినా ఆప్యాయంగా పలకరించి సొంత మనుషుల్లానే ట్రీట్ చేస్తారు. అప్పటికప్పుడు వండి వడ్డించేస్తారు. ఎవరి దగ్గర పైసా తీసుకోకుండా అన్నదానానికి అయ్యే వ్యయాన్ని కుసుమాంబే భరిస్తున్నారు. పిల్లలు తన నెల ఖర్చులకు ఇచ్చే డబ్బును పేదల ఆకలి తీర్చేందుకు వాడుతున్నారు. 3 నాకు పిల్లకాయలు. ఒక అమ్మాయి వచ్చి హైదరాబాదు, ఒక అమ్మాయి వచ్చి నెల్లూరు నవాపేట, నా కొడుకు అమెరికాలో ఉంటాడు. నా పిల్లకాయలు నాకు 20,000 దాకా ఇస్తారు నెలకి. 3 నా ఖర్చులకే ఇస్తారు వాళ్ళు. కానీ నేనేమంటే వీళ్ళకి పెడతా, కానీ దానికి ఏమనరు వాళ్ళు. కావాలన్నా ఇంకా కావాలంటే ఇస్తారనమాట. నాది మాత్రం కాదు, భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఇది, అంతే. నా బిడ్డల రూపంలో నాకు అమ్మని ఇచ్చింది. నేను సైతం సేవకు సయ్యంటూ పెన్షన్ డబ్బులను భార్యకే ఇచ్చి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు రఘురామయ్య. నేను దగ్గర 15 సంవత్సరాల నుంచి, నేను రిటైర్డ్ అయినప్పటి నుంచి మేము ఈ పనుల్లోనే ఉంటాం. ఇప్పుడు ఎండాకాలం చెప్పులు, అది జనవరిలో చీరలు ఇస్తాము, బళ్ళ పుస్తకాలు ఇస్తాం, బడి తీస్తే పుస్తకాలు ఇస్తాము. వండటంతోనే సరిపెట్టుకోలేదామే. చదువుకునే పిల్లలకు చిరుతిళ్లు, పుస్తకాలు, చెప్పులు, గొడుగులు ఉచితంగా పంచుతున్నారు. మొదట్లో కలకండ ప్రసాదంగా పంచిపెట్టడంతో ఇప్పటికీ ఈమెను పిల్లలంతా కలకండ అవ్వాని ముద్దుగా పిలుస్తుంటారు. కలకండ అవ్వాని పిలుస్తాం. మార్చి నెలలో చెప్పులు ఇస్తారు. స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత బుక్స్ ఇస్తారు రాసుకునేదానికి. అన్నం పెడతారు, స్నాక్స్ పెడతారు, పులిహోర అలాంటివి పెడతారు. మాకు బుక్స్ అలాంటివి ఇవ్వాలంటే కలకండ ఇస్తుంది. మాకు అన్నం రోజు డైలీ పెడతారు. పిల్లలందరికీ నోట్ బుక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవరికైనా పిల్లలు ఆకలి అని వెళ్ళినప్పుడు వాళ్ళకి కడుపు నిండుగా భోజనం పెట్టి పంపించడం, ఇంకేమైనా స్నాక్స్ కూడా ఆమె తయారు చేసి పిల్లలకి పోయిన పిల్లలందరికి కూడా ఇస్తూ ఉంటారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వగ్రామం అల్లీపురం. సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని ఇటీవల ఆమె ఇంటికి వెళ్లి కుసుమాంబ దంపతులను సత్కరించారు. మా నెల్లూరు డొక్కా సీతమ్మ ఈ అల్లీపురం కుసుమాంబ అంటూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దాంతో ఈమె అల్లీపురం డొక్కా సీతమ్మగా సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. స్వయంగా ఎమ్మెల్యే ఇంటికొచ్చి సత్కరించడంతో కుసుమాంబ ఆనందానికి అవధుల్లేవు.